అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. బేసిక్ పేలో భారీగా పెంపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత 75,000 వరకు ఎలాంటి పన్నులు కట్టాల్సిన అవసరం లేకుండా చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పొరేట్ ఉద్యోగులు కూడా ఈ బడ్జెట్లో వారికి భారీ ఊరట లభించే అవకాశం ఉంది. జీతం పెంపు గణన ఈ లెక్కలు గత 7వ పే కమిషన్ అంచనా వేసిన ఫిట్మెంట్పై ఆధారపడి ఉంటుంది. తాజాగా ప్రకటించిన వేతన సవరణతో ప్రభుత్వ ఉద్యోగుల జీతం భారీగా పెరగబోతున్నట్లు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీతాల పెంపు లెక్కింపు 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయబడిన తర్వాతే ఎంత జీతం పెరుగుతుందనే దానిపై క్లారిటీ వస్తుంది. మొత్తంగా ఉద్యోగుల మనసుల్లోని ఈ ప్రశ్నకు ఖచ్చితమైన ఆన్సర్ లభిస్తుంది. ఎంత జీతం పెరుగుతుందనే దానిపై ఖచ్చితమైన లెక్కలు మాత్రం లేవు, కానీ కొన్ని లెక్కల ఆధారంగా కొన్ని అంచనాలు వేయవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదించి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తుంది. అయితే కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఇంకా ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని గతంలో ఉన్న బేసిక్ శాలరీ జీతంతో గుణించి కొత్త మూల వేతనం లెక్కించబడుతుంది. 7వ పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీనివలన ఉద్యోగుల మొత్తం జీతం దాదాపు 23 నుండి 25% పెరిగింది. 8వ వేతన సంఘం ఆధారంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.28% నుండి 2.86 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. 8వ వేతన సంఘం సిఫార్సులో 2.86% ఫిట్మెంట్ ప్రకారం జీతాలు చెల్లిస్తే మినిమం బేసిక్ శాలరీ అనేది 18,000 నుండి 51,480 రూపాయలకు పెరుగుతుంది. అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.28గా నిర్ణయించినట్లయితే మినిమం టు మినిమం 41,040 రూపాయల జీతంగా ఉంటుంది. ఇక బేసిక్ శాలరీతో పాటు మొత్తం వేతనంలో డిఆర్ఎస్ ఎలవెన్స్ అనగా డిఏ, ఇంటి అద్దె ఎలవెన్స్, హెచ్ఆర్ఏ, ప్రమాణ భత్యం అనగా టీఏ వంటి అనేక ఎలవెన్స్లు కూడా ఉన్నాయి. ఈ భత్యాల పెరుగుదల బేసిక్ శాలరీ ఆధారంగా లెక్కించబడుతుంది. అందువల్ల 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆమోదించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం జీతం సుమారు 25 నుండి 30% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక జనవరి 1, 2016 నుండి అమల్లోకి వచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు 2.57% ఫిట్మెంట్ ఆధారంగా జీతాలు పెంచారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనం అనేది 7,000 నుండి 18,000 వరకు పెరిగింది. దీనికి ముందు 6వ వేతన సంఘం 2006 నుండి 2016 వరకు అమల్లో ఉన్న సమయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.86%గా ఉండేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.